మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన అనే పాడుచు ఏమైనా పంచుకుందాం. గట్టిగా చెప్పలు కొడదాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు
నడిచొస్తానయ్యా అని పాడు. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవి గట్టిగా చేపలు పడదాం ఉజ్జీవముతో. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలే. చెప్తామందరము. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. గ్లోరీ జీసస్. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవని నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే
ఉండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. అవునయ్యా, నీవు లేకుండా ఈ లోకంలో జీవించుట అసాధ్యము, నీ తోడు లేకుండా ఈ లోకంలో సంచరించుట అసాధ్యము, నీవు లేకుండా మనుషులతో మాట్లాడుట అసాధ్యము తండ్రి. నా ప్రభువా, ఎందుకంటే నా తండ్రి, మాకైనా బలవంతులైన వారు అనేక మంది ఉండవచ్చు, మాకైనా తెలివైన వారు అనేక మంది ఉండవచ్చు తండ్రి. కానీ నా ప్రభువా, మాలా రక్షణ పొందినవారు, నా ప్రభువా నైనా మాలా నా ప్రభుని స్తుతించేవారు నా ప్రభువా మారునుగాక. నా ప్రభువా నీకు వందనాలు, వందనాలు. రెండు చేతి దేని వైపు చాచి, అయ్యా ఎందుకు తండ్రి, ఎందుకు నా ప్రభువా ఈ శ్రమలు తండ్రి, ఎందుకు నా ప్రభువా అన్నావు తండ్రి. నీ వాక్యంతో సెలవిచ్చావు, శ్రమలు చేత కొట్టబడి నలగబడి నున్నముగా చేయబడిన వారు నా ప్రభువా నీ సన్నిధానములో ధన్యులన్నావు తండ్రి. ఓ అనగగట్టబడిన వారు తండ్రి, ధన్యులంటే ఆస్తి కాదు, అంతస్తు కాదు నా ప్రభువా నైనా, ధన్యులంటే నా ప్రభువా ఓ నా తండ్రి బంగ్లాలు కలిగి ఉండడము కాదు తండ్రి. నా ప్రభువా నువ్వు చెప్పావు తండ్రి, నువ్వేది చెప్తే అది చేసిన వారు ధన్యులన్నావు నా తండ్రి. నా ధన్యత తండ్రి, అటువంటి ధన్యత నాకు ఇచ్చావు. ఏమిచ్చినమో తీర్చుకోగలము తండ్రి. వేలాది దూడలనా, వేడాది పొట్టెలనా నా తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండవద్దు అయ్యా. నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, వందనాలు. గొప్పనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థిస్తాం, ప్రార్థిస్తాం, ప్రార్థిస్తాం. దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాం. మనుషులు మారిపోవచ్చు, మనుషుల ఆలోచనలు మార్చిపోవచ్చు, కానీ నీ తండ్రి నిన్ను మర్చిపోడమ్మా. నీ తండ్రి నిన్ను ప్రేమించే విషయంలో మారిపోడు, నీ తండ్రి నిన్ను ప్రేమించే విషయంలో మారిపోడు, దూరముగా వెళ్ళిపోడు, హత్తుకుని ఉంటాడమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, అవును తండ్రి. అయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా, బిగ్గరగా, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah, 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 hallelujah. బిగ్గరగా చెప్దాం, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ.
ఓ మహిమోన్నతుడా, బిగ్గరగా చెప్దాం. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, దేవానికి వందనాలు తండ్రి. ఓ నా తండ్రి, నా ప్రభువా, నా తండ్రి, ఈ లోకం అనే భారం నేను మోయిపోవచ్చు నా తండ్రి. నా తండ్రి, నువ్వు నా భారమును విడుదల చేయని అడుగుదాం. ఎవరి హృదయం అయితే భారముతో నిండి ఉన్నదో, ఎవరి హృదయం అయితే మోయలేని భారముతో నిండి ఉన్నదో, అందరూ దేవుని సన్నిధానంలో కుమ్మరించుకోండమ్మా. దేవా నాయనానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్ముకున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్ముకున్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఏరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అయ్యా, నా జీవితంలో ఒక అద్భుతం, నా జీవితంలో మార్పు తండ్రి. నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి చేతులు పైకెత్తి బిగ్గరగా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై, అవునయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితములో, నిన్నేనే నమ్మి
నా ప్రభు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నా తండ్రి, ఎన్నో నా ప్రభు నా తండ్రి వచ్చిన తండ్రి, నీ రెక్కల నీడలో నా ప్రభు నాకు ఆశ్రయం ఇచ్చావు. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఇచ్చావు తండ్రి. హల్లెలూయా. రెండు చేతి దేవపు చాచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమోన్నతుడా, 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 మహిమోన్నతుడా. మహారాజానికి వందనాలు, మహారాజానికి వందనాలు, మహారాజానికి వందనాలు. గొప్ప దేవ, గొప్ప దేవ, గొప్ప దేవ నా తండ్రి. మనుషులు నా ప్రభా ఎన్నో నిందలు వేయొచ్చు తండ్రి నా ప్రభా, కానీ తండ్రి నా ప్రభా నాయనా వాటన్నిటి నా ప్రభా నుండి తండ్రి విడిపించేవాడు నీవే తండ్రి. ఎందుకంటే సమస్తము ఎరిగిన వాడువు తండ్రి. ఓ సమస్తము ఎరిగిన వాడవు, మా గురించి నా ప్రభు తెలిసిన వాడవు, మమ్మీ తల్లి గర్భములో పుట్టక ముందు ఎరిగిన వాడవు తండ్రి. మా హృదయ వాంఛలు ఎరిగిన వాడవు, మా మనసు ఎరిగిన వాడవు, మా నడవడిక ఎరిగిన వాడవు, మా జీవితాలు ఎరిగిన వాడవు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో విడుదల చేయి తండ్రి, విడుదల కలగాలి తండ్రి, విడుదల కలగాలి నా ప్రభా నా తండ్రి. ఎవరికైతే విడుదల లేదో తండ్రి, ఎవరైతే కట్టబడి ఉన్నారో తండ్రి, ఎవరైతే నా ప్రభా నా తండ్రి శ్రమల గుండా వెళుతున్నారో అటువంటి వారికి విడుదల కలుగును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇగో నా తండ్రి నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నా ఆరాధన నాయకుడా నీకు వందనాలు, ఓ అద్భుతకరుడా నీకు వందనాలు, ఓ మహిమోన్నతుడా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభు ఇంతవరకు ప్రార్థన మహిమ పొంది ఉన్నారు తండ్రి. నా ప్రభు ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించున్నావు నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభు నీ దాసి నిలబెట్టి నా ప్రభు ఏడంతల ఆత్మతో నింపి నా ప్రభు మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి నా ప్రభు నా తండ్రి. వాక్యంతో మమ్మల్ని బలపరచము తండ్రి, నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచము తండ్రి, నీ వాక్యముతో మన నడవడికలు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ నా ప్రభు నీ ఆత్మ చేత నింపబడును గాక, ప్రతి బిడ్డ నీ వాక్యము చేత కట్టబడును గాక, ప్రతి బిడ్డ నా ప్రభు నాయన ఇసుక మీద కట్టిన వారు కాకుండా బండ మీద ఇల్లు కట్టిన వారి వలె ఉండును గాక నా ప్రభు. అటువంటి కృపను ప్రతి బిడ్డకి దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రానున్న వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అంత దయచేసి కూర్చుందాం. ఇటు పక్కన కొంతమంది కూర్చోండి, కుర్చీలు ఖాళీగా ఉండవద్దు, వెనకాల ఎవరు కూర్చోవద్దు, ముందు కూర్చొని దేవుని సన్నిధానంలో శ్రద్ధగా వాక్యం వినవలసినగా కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు మరి దేవుడు బహుబలమైన సన్నిధి చేత మనల్ని నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. మరి సంతోషించి ఆరాధించిన వారందరూ కూడా రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అయితే ఎప్పటిలాగే మనం గత కాలంలో మరి పోయిన వారంలో ఏ వాక్యాన్ని ధ్యానం చేశామనే విషయాన్ని ఎప్పటి కూడా మనం గమనిస్తుంటాం. ఏ వాక్యం ధ్యానం చేసిరమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఏం ధ్యానించాము? వెరీ గుడ్. ఎప్పటికీ ఒకరిద్దరే, ఎక్కువ మటుకు ఒకరే చెప్తున్నారేంట్రా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? భయభక్తులు కలిగి జీవించటం వలన ఏం జరుగుతుంది అనే విషయాలను మనము గమనించాం. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినాన్ని మరొకసారి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన మనతో మాట్లాడినట్టు మనం కూడా సిద్ధంగా ఉందాం. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన మాట్లాడడానికి మనతో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇంత క్రితం చాలా సందర్భాల్లో అనేక వాక్యాలు మనం విని
వాటిని కొన్ని సందర్భాల్లో అనుసరిస్తాం, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, వదిలేస్తాం కూడా. హల్లెలూయా. ఎంతమంది వదిలేసారు, ఎంతమంది అనుసరిస్తున్నారు? హల్లెలూయా. వదిలేస్తున్నామా, అనుసరిస్తున్నామా? వెరీ గుడ్. అనుసరిస్తే దేవుడు మిమ్మలను బహుగా దీవించి వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. దానికి స్తోత్రం. ఓకే, వాక్యాన్ని చూద్దాం. మరి ఇంకొక వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వెలుగులో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఓకే, అయితే ఈరోజు అంశము నీవు దేవుడు అంటే మనం గమనిస్తే ఈరోజు చూడండి, ఏ దృక్పథం కలిగి మనం ఉన్నాం, ఎలాంటి దృక్పథంతో మనం చూస్తున్నాం, దేవుడు ఏ దృష్టితో మనలను చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏ దృష్టితో మరి నిన్ను చూసుకుంటున్నావు, ఇతరులను చూస్తున్నావు, అలాగే దేవుణ్ణి కూడా ఎలాంటిగా నీవు గమనిస్తున్నావు అనేది ఈరోజు యొక్క అంశం. ఏ దృష్టితో నీవు చూస్తున్నావు అనేది ఈరోజు యొక్క అంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం గమనిస్తే చాలాసార్లు చూడడం కొరకు మనము చదివాం, నేర్చుకున్నాం, ధ్యానించాం. ఈరోజు మరి నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, చాలా సందర్భాల్లో వాక్యం మనం చూస్తాం, వింటాం, కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ని వదిలేస్తాం. కొన్నిసార్లు గట్టిగా పట్టుకొని దాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాం. ప్రార్థించినప్పుడు ఫలితాలను చూస్తాం, వదిలేసినప్పుడు ఏం చూడం, ఫలితాలను చూడం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో అయితే నీవే దృష్టితో చూస్తున్నావు, తర్వాత నీవే దృష్టితో చూస్తే నీవు నిజంగానే ఆత్మ కనులు తెరవబడతాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఒక సందర్భాల్లో ఇంతకుముందు చాలాసార్లు చూపుల గురించి మాట్లాడాం. అలాగే మనము చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని చూస్తున్న అంతరంగా నెరిగిన దేవుడు అని మనం గమనించాం. ఈరోజు చూడండి, చాలా సందర్భాల్లో ఒక ఉదాహరణతో మనం ముందుకు వెళ్దాం. అయితే చాలాసార్లు మనము కొన్ని సందర్భాల్లో వెళ్తుంటాం, వస్తుంటాం, ఒక మార్గం గుండా వెళ్తుంటాం, వస్తుంటాం. అయితే మార్గ మధ్యలలో చాలా రకరకాలైనటువంటి చెట్లు, ఆ తర్వాత గుట్టలు, తర్వాత రాళ్ళు అవి చూస్తుంటాం. ఒక్కొక్క సందర్భాన్ని మనం వెళ్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క దృశ్యాలు కనబడతాయి. కొందరు కొన్నిటిని ఇష్టపడతారు, కొన్నిటిని ఇష్టపడతారు. ఒకరు నచ్చింది ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఇంకొకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఇష్టం కాకపోవచ్చు. అలాగా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు అందరికీ ఒకేలా కనబడుతుంది, కొందరికి కనబడదు. హల్లెలూయా. కొందరికేమో అంటే ఒకే మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళకి ఒకే రకంగా కనబడుతుంది. ఒకే మనస్తత్వం లేకుండా అంటే అందరికీ ఒకే మనస్తత్వం ఉండదు. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు మనం చూస్తే ఎలా దాన్ని చూస్తాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెళ్తుంటే మనం కొన్నిసార్లు రాళ్ళను, గుట్టలను, తర్వాత పెద్ద పెద్ద బండరాలను చూస్తాం. ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉన్నదన్నమాట. ఒకసారి అందరు వెళ్తుంటారు, పోతుంటారు. పెద్ద బండరాయి ఉన్నప్పుడు అలాగా వెళ్తుంటారు, పోతుంటారు, దాని మీద కూర్చుంటారు, దాన్ని చూస్తారు. అట్లాగా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అక్కడ కూర్చొని తింటాం అన్నీ చేస్తాం, కానీ దాని గురించి ఆలోచన చేయం. అట్లా చాలామంది వెళ్తారు, పోతారు, వస్తారు. కానీ అందులో ఒక వ్యక్తి అదే ప్రాంతం గుండా వెళ్తూ ఆ బండరాయిని చూసినప్పుడు అందులో ఏం చూస్తాడు ఆయన అంటే చక్కటి శిల్పాన్ని చూస్తాడు. హల్లెలూయా. సో ఇంత క్రితం కూడా మనం ఇది చూడడం జరిగింది. చక్కటి శిల్పాన్ని చూసిండు. చాలామంది అనుకుంటారు బండరాయి కదా, ఇది ఏంటికి ఉపయోగపడదు అని అనుకుంటారు. ఈయన చూస్తున్నప్పుడు దాంట్లో చక్కటి అందమైన ఒక శిల్పాన్ని దీన్ని చెక్కినప్పుడు వస్తుంది కదా అని దాన్ని చూస్తాడు. సో అలాగా చూసి దాని చుట్టూ అప్పుడప్పుడు వస్తూ దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆయన చూసి ఆ శిల్పాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
అయితే ఒక శిల్పి తన యొక్క సుత్తెతోటి ఆ యొక్క శిల్పాన్ని చెక్కడానికి స్టార్ట్ చేసి ఆ ఉల్లి సుత్తెను తీసుకొని దాన్ని కొడుతూ 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 ఆయన అనుకున్న ఆకారం వచ్చేంత వరకు, హల్లెలూయా, అది ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, నెలలు కూడా కావచ్చు, దాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ శిల్పంలో నుంచి అవసరం లేని దాన్ని, ఆ పెచ్చలను, అంటే ఆ యొక్క శిల్పం నుంచి వస్తున్నటువంటి వేస్ట్ అంతా కూడా ఆయన తీసేస్తాడు. హల్లెలూయా. సో అంటే తర్వాత అదాన్ని ఆ బండరాయి తర్వాత అది ఏమైపోయిందంటే అదే వెళ్తూ వస్తున్న వాళ్ళకు మామూలుగా అయితే అది అలా కనబడింది. అంటే ఒక్కొక్క దృక్పథంతో చూస్తున్నప్పుడు ఒకలాంటి విషయాలను మనం చూస్తాం. అలాగా తర్వాత చాలామంది తిరిగి చూస్తే అది చక్కటి శిల్పం తయారైంది, అందంగా ఉంది. అరే మనం ఎన్ని రోజులు అనుకుంటారు కొంతమంది, ఎన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్తున్నాం పోతున్నాం, ఇది మామూలు బండరాయిలా ఉంది, కానీ ఇప్పుడు ఎంత బాగా చెక్కిండ్రా శిల్పాన్ని, చాలా అందంగా ఉంది అని చెప్పి ఇప్పుడు ఆ దాంతో ఫోటోలు దిగడం, అక్కడ తర్వాత వీడియోలు తీసుకోవడం, మాట్లాడుకోవడం, ఇదంతా కూడా అది ఏమైపోతుంది, తర్వాత విహార కేంద్రంగా మారిపోతుంది. హల్లెలూయా. సందర్శించే కేంద్రంగా మారిపోతుంది. దాని చుట్టూ అంతా ఇక రకరకాలుగా ఇంకా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, అంటే ఒక మామూలుగా ఒక శిల్పకారుడు ఆ యొక్క బండరాయిని చూసినప్పుడు అంతటి లోతైన విషయాలను చూస్తూ దాన్ని చెక్కడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. చెక్కుతూ దాంట్లో అందమైన ఒక శిల్పాన్ని తయారు చేసిండు. సో అలాగా అనేక మంది దృష్టి, ఒక్కొక్క వ్యక్తి యొక్క దృష్టి వేరే వేరుగా ఉంటుంది. సో అండి, మన తండ్రి మంచి వ్యవసాయకుడు, ఆయన మంచి శిల్పకారుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన నిన్ను చూస్తున్నప్పుడు ఎలాంటి దృక్పథంతో చూస్తాడు? హల్లెలూయా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో అండి, మనము చాలాసార్లు దేవుణ్ణి మనము ఎలా చూస్తామంటే అప్పటికప్పుడే అవసరానికి ఉపయోగకరంగా ఉన్నట్లే ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కొంతమంది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడవచ్చు అని కొంతమంది, ఆదివారమే వచ్చితే అయిపోయి ఆరాధన చేసుకొని వెళ్ళిపోవచ్చు అని కొంతమంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే పండుగ రోజు పండుగ చేస్తే అయిపోయాయి, అది ఆ రోజు ఏమైపోతుంది, దేవుడు వచ్చినాం దర్శించుకున్నాం అన్నట్టుగా ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇట్లా ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. ఒకరు నెలకు వస్తారు, ఒకరు సంవత్సరానికి వస్తారు పండుగ కోసం, కొందరేమో ఆదివారంకి వస్తారు, కొందరేమో అట్లా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అట్లా దేవుణ్ణి మనం అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరు అంటే జీవము గల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మనం మనసుతో, వాంఛతో, హృదయంతో, దీనికి స్తోత్రం, హల్లెలూయా, నీ అంతరంగంలో ఉన్న ఆ భావంతో మనం ఆరాధించాలి. అనుదినం ఆరాధన చేయాలి, అనుదినం ధ్యానం చేయాలి. మనం ఇంతకుముందు 3వ వారం క్రితం మనం చెప్పుకున్నాం, మినిమం పనులు మనం చేయకుండా, ఆహారం తినకుండా, లేకపోతే అంతకుముందు చెప్పిన నేనంటే ఏంది, క్లోజప్, పనులు తెల్లగా ఉంటాయి, క్లోజప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, పనులు తెల్లగా చూపెడతారు, అబ్బా ఎంత తెల్లగా ఉన్నారో పనులు అనుకుంటాం. ఎందుకు అది అడ్వర్టైజ్మెంట్ చూపెట్టారు? దాన్ని వాడితే, ఆ పేస్ట్ వాడితే అంత తెల్లగా అయిపోతారని. హల్లెలూయా. చూడండి, అంటే మనం అనుదినము ఈ యొక్క ఆహారం తినకముందు మనం శుభ్రం చేసుకోవాల్సిన ఆ యొక్క తర్వాత టూత్పేస్ట్ పనులను, లేకపోతే మన బాడీని సరిగా పెట్టుకోకపోతే మనకేం జరుగుతుందో మనకు తెలుసు. హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా కనపరుస్తున్నాం, లేకపోతే ఎలా మనం ప్రార్థిస్తున్నాం, ఎలా ఆయనను మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఆయనను చూస్తున్న విధానం వేరుగా ఉంటుంది. యేసు ఎవరో అని చూడగోరిన జక్కయ్య. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఆయన వంటి వారు లేరు. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం ఆయనకున్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ శిల్పకారుడు ఆయన నిన్ను చూస్తున్నప్పుడు నీవు ఎలా కనబడతావు ఆయనకంటే, చక్కటి ఆయనకు ఒక మంచి శ్రేష్టమైన వాడుగా, ఒక ఉపయోగకరంగా ఉన్నవాడుగా, ఒక కుమారుడిగా నీవు ఆయన కనబడతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుడు ఏం చేస్తాడంటే తనను తాను ఏదైతే చూసుకున్నాడో అది జరిగించడానికి తన కుమారులను ఉపయోగించుకుంటాడు దేవుడు.
అలాగే మానవులైన మనము వారసత్వం కొరకు కుమారుడైతే వాడి లేకపోతే కూతురైతే వాడి, ఈ మధ్యలో కూతురైనా కూడా వారసత్వం అంటున్నారు. హల్లెలూయా. అంటే చూడండి, ఒకప్పుడేమో ఒకలాగుండే, అయితే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు మన ద్వారా మన యొక్క ఆలోచనలు లేకపోతే మనకు ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తారా అనే ఆలోచన కలిగి ఉంటాం. కుమారులుగా కుమార్తెలుగా తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. అలాగే పరమ తండ్రి ఏం ఆలోచన చేస్తాడంటే తన యొక్క ప్రేమను, తన యొక్క అన్ని కూడా నేను ఎలా అనుకుంటున్నా అలాంటి కుమారులను, అలాంటి కుమార్తెలను ఆయన చూస్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కానీ ఇందాక మనం చెప్పినాం, శిల్పకారుడు కాబట్టి ఆయన చాలా చక్కటి దాన్ని చూసిండు. ఆ శిల్పాన్ని చూసి దాన్ని చెక్కడం ప్రారంభించి ఎంతో అందంగా చెక్కడం ప్రయత్నం చేసిండు, దాన్ని చెక్కి తీర్చిదిద్దిండు. అలాగా నా జీవితంలో చాలా సందర్భాలు మనుషులు చూస్తున్నప్పుడు, లేకపోతే మన యొక్క తోటివారు, లేకపోతే మనకు దగ్గరలో ఉన్నవారు, బంధువులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా మనల్ని చూస్తున్నప్పుడు నిన్ను ఏ దృక్పథంతో వాళ్ళు చూస్తున్నారు, నీవు ఎలాంటి దృక్పథం కలిగి నీవు ఉన్నావు వాళ్ళకు, లేకపోతే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు అని అనుకుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా సందర్భాల్లో మనల్ని ఎక్కువగా ఎంచరు, కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో తక్కువగా ఎంచి చూసే వాళ్ళు ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో రేరుగా కనబడుతుంది, ఎక్కువగా ఎంచేవారు. అరే నాకన్నా నీవు బెటర్గా ఉన్నావని అనుకునే వాళ్ళు తక్కువ, కానీ నాకన్నా తక్కువ ఉన్నది అనుకుంటారు తప్ప. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనను ఎక్కువ ఎంచేవారు ఉండరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా చాలాసార్లు మనం గమనిస్తే, వాక్యానుసారంగా మనం కూడా చూస్తే దావీదును మనం గమనిస్తున్నాం. దావీదు చాలా సందర్భాల్లో ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా దావీదు చుట్టూ చాలాసార్లు మనం తిరుగుతాం, అబ్రహాం చుట్టూ మనం తిరుగుతాం. ఇక మనం చూస్తే దావీదును గమనిస్తే అందరూ కూడా రాజుగా అభిషేకించడానికి తీసుకురా, నీ కుమారులు ఇంతమంది ఉన్నారని సమూయేలు అడిగినప్పుడు ఆయనను అందరు తీసుకొస్తే మొదటివాడు చాలా అందంగా ఎత్తుగా బాగున్నాడు, దారుఢ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, బలశూరుడుగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈయన రాజు అనుకొని సమూయేలు అభిషేకించడానికి వెళ్తే కాదు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అట్లా అందరిని పిలిపిస్తే లాస్ట్కు ఏం చేస్తాడంటే ఇంకా అయిపోయారా, హల్లెలూయా, ఇంకా అయిపోయినరా, ఇంకా ఎవరు లేరా అని అన్నప్పుడు ఆయన అంటాడు, వాళ్ళ తండ్రి ఏమంటాడమ్మా, మీకు వాక్యం తెలుసు కదా అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిగా మీరు అందరు కూడా నన్ను వెంబడిస్తున్నారు, నోట్ చేసుకుంటున్నారు కదా. హల్లెలూయా. సో కాబట్టి మనం గమనిస్తే రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం మనం తీద్దాం ఒకసారి. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 6వ వచనాన్ని నుంచి మనం 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివితే, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనేనని దేవునికి స్తోత్రం, కోరుకొనలేదనెను. ఆమేన్. యేషయా అనెను. పిలువగా అడగగా ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ వాక్యాన్ని మరి చూద్దామా. ఇంకను ఎవరు లేరా అని అన్నప్పుడు నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాను అడగగా, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు ఆమేన్. హల్లెలూయా. చూడండి అతను ఇంకా ఒకరున్నాడు, లాస్ట్ వాడు ఉన్నాడండి. ఆయన ఎక్కడున్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొర్రెలు కాస్తున్నాడు.
అంటే ఈ తండ్రి దృష్టిలో వీళ్ళందరూ సైన్యంలో వీళ్ళందరూ మంచి ప్రముఖులుగా వాళ్ళు ఉండడానికి ఒక మంచి హోదాలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు, కానీ ఈయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఇంట్లో కూడా ఆయనను ఎలాంటి దృక్పథం చూస్తున్నా అంటే ఆయన కేవలము ఆ గోవులను గొర్రెలను కాసుకునేవాడుగానే ఆయన ఉన్నాడు, దానికి పనికిస్తాడు అన్నట్టుగా ఆయనను చూస్తున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన తండ్రి యొక్క దృష్టి అలాగుంది. చూడండి, మనం ఇంట్లో ఉన్న పిల్లల పట్ల కూడా మన యొక్క దృష్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇగో వీళ్ళు చాలా బాగున్నాడు, లేకపోతే వీళ్ళు చాలా పైకి వస్తాడు అని చెప్పి, ఇగో ఈయన ఇంకా మాట వినట్లేదు, ఇంకా ఈయన పైకి రావాలని చెప్పి ఇట్లా ఆలోచన చేస్తాం. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే ఆయనను పిలిపిస్తున్నప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే, నీవు ఆయనను పిలిపించుము, అతడికి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఏం చూస్తున్నాం అంటే, దేవుడు అంటే మనుషులు ఎలా చూస్తామంటే ఉన్నదాన్ని చూస్తారు అనమాట, పైన ఉన్నదాన్ని. ఏం చూస్తారు? పైన ఉన్నదాన్ని చూస్తారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బండను చూస్తున్నప్పుడు అందరూ ఆ బండ కదా అనుకున్నారు, దాన్ని ఇష్టానుసారంగా ఆడ చూసుకున్నారు, వదిలేసారు. కానీ శిల్పకారుడు ఏం చూసినంటే దాన్ని లోపల ఒక మంచి శిల్పాన్ని చూసిండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క దృష్టిలో దావీదు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ చూడండి, గొర్రెలను కాస్తున్నప్పుడు ఆయన చక్కగా వాటిని కాపాడుతున్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. ఇదిగో వాటిని చక్కగా ఆయన మేపుతున్నాడు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దాని మీదకి ఆయన ఏమన్నా వస్తే వాటిని తరుము కొడుతూ వాటిని చక్కగా కాస్తూ ముందుకు సాగుతున్నవాడు. ఆయనను చూస్తున్నాడు. ఇగో తండ్రి దృష్టిలో మాత్రం ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. అన్నదమ్ముల దృష్టిలో కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చినవరా నీవు ఇక్కడ ఆహారం తీసుకొని వెళ్ళిపోనివు అని చెప్పి తన అన్నదమ్ములు అంటారు యుద్ధ సందర్భంలో. చూడండి, ఆయన దేనికి పనికిరానిగా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. అంటే అక్కడ నీవు ఎందుకురా ఇక్కడ ఉన్నావు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ చూడండి, వాళ్ళ అన్నదమ్ముల దృష్టిలో తండ్రి దృష్టిలో కూడా ఆయన మామూలుగా ఉన్నవాడుగా ఉన్నాడు. కానీ పరమ తండ్రి దృష్టిలో, దానికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన పై రూపం చూసేవాడు కాదు. ఇగో మనుషులు లక్ష్య పెట్టిందని పైన ఉన్నదాన్ని చూసేవాడు కాదు, కానీ ఇగో అంతరంగంలో లోపల హృదయాన్ని చూసేవాడు. ఇగో ఈయన ఏమంటున్నాడంటే, ఈయన రాజుగా నియమించడానికి పనికొచ్చేవాడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనుషులు నిన్ను చూస్తున్నప్పుడు, లేకపోతే నీ తోటి వారు లేక బంధువులు నేను చూస్తున్నప్పుడు, దగ్గరగా ఉన్న వాళ్ళు నేను చూస్తున్నప్పుడు, ఇంతేరా ఈయన పని అయిపోయింది, ఈడు పైకి రాడు, ఈయన చేత కాదు అన్నట్టుగా ఉండవచ్చు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల దృష్టిలో నీవు త్రోణీకరించబడిన దానిగా, లెక్కకు లేని వాడుగా నీవు ఉండవచ్చు. ఇదిగో నిన్ను ఎవరు కూడా లెక్క చేయలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీకు పిలుపు అందకపోవచ్చు. కొన్ని సమయాలలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలకు నిన్ను ఎవరు కూడా లెక్క చేయక నీకు పిలుపునివ్వకపోవచ్చు. కానీ ఇదిగో చూస్తున్న దేవుడు పరమ తండ్రి అయిన వాడు నిన్ను అంటున్నాడు, ఇదిగో ఎవరు పట్టించుకోకున్నా, ఎవరు చూసినా చూడకపోయినా, ఇదిగో నేను చూస్తున్నాను. నిన్ను ఎలా ఉన్నావంటే, ఇదిగో నీవు నా కొరకు నిన్ను ఉపయోగించుకోవడానికి దేవుని దృష్టిలో నీవు ఒక శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానివిగా నీవు ఉన్నావు అనే సంగతిని దేవుడు నీకు జ్ఞాపం చేస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేస్తున్న పని అది తక్కువైనా సరే, అది తక్కువ ఎంచబడిందైనా సరే, కానీ అది పర్ఫెక్ట్గా నీవు చేస్తే అందులోనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్రోణీకరించబడ్డవాడుగా గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ ఆయన దేవుడు చూస్తున్న దృక్పథం వేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఆయన చూస్తున్న దృక్పథం వేరు. ఆయన మామూలు గొర్రెల కాపరి కాదు. ఇదిగో ఈయనకు నా ప్రజలను అప్పచెప్తే కూడా వారిని చక్కగా ఆయన కాసుకొని వారిని ఏలుతాడు అనే సంగతిని ఆయన చూస్తున్న దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి కాదు, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి కాదు, కానీ దేవుడు అంతరంగా నెరిగినవాడు. నీ లోపల ఎంత నీవు కెపాబుల్ అయి ఉన్నావు,
నీవెంత సామర్థ్యం కలిగి ఉన్నావో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని కొన్నిసార్లు మనమే తక్కువ చేసుకుంటాం, తక్కువగా అవుతాం. అట్లా అని చెప్పి మనం హెచ్చించుకొని ఏదో అయిపోవడం కాదు. నీవు ఉన్న పాటన నీవు చూస్తున్నది ఏంటి, నీవెంతవరకు నీవు ఉండగలుగుతావు అనేది నీవు గమనించాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయనను పిలిపించగానే ఈతడే నేను అభిషేకించబోయేది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఈ లోకంలో అలాగే ఉంటుంది పరిస్థితి. చూస్తున్నప్పుడు మనం దేనికి పనికిరాని వారుగా ఉంటాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవునికి నీవు శ్రేష్టమైన దానివి. దేవుని దృష్టిలో నీవు అమూల్యమైన వారు, మనం అమూల్యమైన వారము. ఆయన కుమారులుగా నియమించేందుకు నేను అమూల్యమైన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు. నీవు ఏ దృష్టితో ఆయనను కనపరుస్తున్నావు, అలాగే దేవుడు ఏ దృష్టితో చూడాలనుకుంటున్నాడు. అందులో చాలాసార్లు దేవుడు అలాగా ఉంచాలనుకుంటాడు, కానీ లేదు నేను రాను, అంత దూరం నేను రాను, నాకు ఇక్కడే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న పని చాలు, ఇదిగో నేను గిట్లనే ఉంటా అని చెప్పి కొన్నిసార్లు తక్కువగా చేసుకొని మనం ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూస్తున్న దృష్టి వేరుగా ఉంటుంది. ఆయన పై రూపాన్ని, ఇదిగో బండరాయిని చూడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఆ మనస్తత్వాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపల ఉన్న ఆ మనస్తత్వాన్ని, ఆ సామర్థ్యాన్ని చూసి ఆయన నిన్ను నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పని కొరకు నిన్ను నియమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను అపాయింట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నిన్ను ఎలా దేవునికి కనపరుచుకుంటావు? చూస్తున్నప్పుడు దావీదులో లక్షణాలు చాలా మంచివి ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించే వాడుగా ఉన్నాడు, దేవుని మాటకు లోబడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటను ఆయన నెమరు వేస్తూ, ఎప్పుడు కూడా వల్లి వేస్తూ ఆ అడవి అంతా కూడా తిరుగుతూ ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన సంగీతం వాదిస్తూ దేవుని ఆరాధించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం, మనం ఏ దృక్పథంతో దేవుని చూస్తున్నాం, అలాగే నీవు ఏ దృక్పథంతో చూసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పక్క వాళ్ళను మనం కూడా ఎలాంటి దృక్పథంతో చూస్తున్నాం. నేను వాళ్ళతో పోల్చుకుంటే నేను బెటర్రా అని చెప్పి ఇట్లా కాలర్ ఎగరేసే వాళ్ళలాగా ఉన్నామా? లేకపోతే వారిని ప్రేమిస్తూ, తండ్రి ప్రేమతో వారిని ప్రేమిస్తూ వారిని నిన్ను వలె చూస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని చూడమని చెప్పిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అందరికీ అది సాధ్యం కాదు. దేవుని ప్రేమను కనపరచాలంటే దేవుని గుణ లక్షణాలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే అది సాధ్యం అవుతుంది. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ దూరంగా ఆయన గోవులను కాస్తున్నాడయ్యా. కడసరి వాడు ఒకడు ఉన్నాడు, లాస్ట్లో వాడు ఎక్కడున్నాడంటే గొర్రెలను కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ గ్రామంలో కానీ, నీ పట్టణంలో కానీ నీవు కూడా అలాగే ఏదో మారుమూలకున్నా అని అనుకుంటున్నావా? ఏదో మామూలుగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? చూస్తున్న వారు అందరూ కూడా నన్ను లెక్క చేస్తలేదు, నాకేం గుర్తింపు లేదు, నన్ను తక్కువ చేస్తున్నారని నీవు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే నీవు ఎక్కడున్నా, ఏ మూలకున్నా నా కన్నులు నిన్ను చూస్తాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న దాంట్లో నీవు హృదయంలో యథార్థత కలిగి నీవు నీ పనిలో నీవు ఉంటున్నప్పుడు, దేవునికి అంగీకారంగా ఉంటే, నీవెంత దూరం ఉన్నా, నీవే మూలకున్నా, నీవెంత తక్కువగా చేయబడ్డ మనుషుల ద్వారా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనం భయపడని అవసరం లేదు. కానీ నీవు అనుకున్నారే కనిపెట్టుకొని, ప్రభువా ఒకరోజు ఖచ్చితంగా నన్ను దేవుడు పిలిపిస్తాడు, ఆయన నన్ను ఉన్నత స్థానంలో ఆయన నన్ను నియమిస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను నియమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదే మనం గమనిస్తే మనం చూద్దాం ఒకసారి ఇంకో వాక్యాన్ని. మనకు తెలుసు ఆల్రెడీ. అయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము అపోస్తల కార్యములు ఇంతకుముందు ఈ వాక్యం విన్నాం, కానీ ఇది దేవుని యొక్క
విధానంలో మనము ఆయన వెలుగులో నూతనమైన రీతిగా ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి తీయండి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అందరికీ పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని మోసుకొని పోబడుచుండెను. వచ్చిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురును యోహాను వారిని తేర చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. చూడండి, ఆయనను ఎవరో ఒకరు తీసుకొని రావాలి, ఆయన అక్కడ దించాలి. ఆయన లైఫ్ ఆయనకు లేదు. ఎవరో ఒకరు నెట్టుకొస్తున్నట్టు, ఎవరో ఒకరు లాక్కెళ్తున్నట్టు, ఎవరో ఆయనను తీసుకొచ్చి ఆయన దించితే కానీ అక్కడ ఉండడు. సో ఇలాంటి జీవన విధానంలో ఆయన జీవిస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో అక్కడ ఆయన భిక్షం అడుక్కునడానికి ఆయన తీసుకొచ్చి కొంతమంది అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు 3 గంటల ప్రాంతంలో శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు యోహానులు వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆలోచన విధానము, వీళ్ళు చూస్తున్న విధానం ఎలా ఉంది అనే దానికి మనం ఒకసారి గమనిస్తే, ఆయనను మాతోటి చూడమంటే ఆయన దృక్పథం ఎలా ఉంది, ఆయన ఏం చూస్తున్నాడు అని మనం చూస్తే, ఈయన ఏమిస్తారో, హల్లెలూయా, వీళ్ళు ఏమిస్తారో అని ఆయన లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మనం గమనిస్తే కొంత లోతుగా ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, భిక్షం ఆయన వారి తట్టు చూస్తూ ఏం చూస్తున్నాడు, మా తట్టు చూడమన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమి దొరుకునో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఆయన వారి వైపు లక్ష్యం వేస్తున్నాడు. అంటే ఈయన దృక్పథం ఎలా ఉందంటే, వీళ్ళు ఇంతకుముందు కొంత వివరాన్ని ఇచ్చినేమో కానీ ఇంకా వీళ్ళు చాలా మేలైంది ఇస్తారేమో, ఎందుకంటే మా తట్టు చూడమని అంటున్నారు. హల్లెలూయా. మా తట్టు చూడు అంటున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎట్లయినా కంపల్సరీగా మంచిదే దొరుకుతుంది, ఎక్కువ డబ్బులు దొరుకుతాయి, లేకపోతే మన బంగారం దొరుకుతుందేమో, ఇవన్నీ ఆలోచన కలిగి ఆయన చూస్తున్నాడు. అంటే ఆయన దృక్పథం ఎలాగుందంటే, ఆయన ఏం చూస్తున్నాడంటే ఆయన అడుక్కునే స్థితి నుంచి ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఏమైనా దొరుకుతుందేమనే ఒక దృక్పథంతో ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారు ఒకసారి చూస్తే, అక్కడ చూడండి, కనిపెట్టుచు వారిని అందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి, దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పేతురు యోహానులు ఆయనను ఆయనలో ఏం చూస్తున్నారు అని అంటే, ఆయనను వారి వేరే దృక్పథంతో చూస్తున్నారు. ఆయనను చాలా చక్కగా చూస్తున్నారు. ఆయనను ఏం చూస్తున్నారంటే, ఆయనలో దేవుని జీవాన్ని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బలాన్ని ఆయనలో చూస్తున్నారు. ఆయనలో దేవుని యొక్క మహిమను చూస్తున్నారు. హల్లెలూయా. చూడండి, అంటే చూసే విధానంలో, అరే ఏంట్రా వీడు కూడా, ఆయన కూడా నడు అని చెప్పి మాట్లాడకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోలేరు. అడుక్కునే వాళ్ళని ఎట్లా మాట్లాడతాం మనం కూడా కొన్నిసార్లు, అమ్మ సరే ఆగు, లేకపోతే జరుగు, పగ జరుగు, ఏం ఊరికి అడుగుతున్నావు అని చెప్పి మనం కొన్నిసార్లు అనేస్తుంటాం. హల్లెలూయా. అంటే తక్కువగా చేసి వాళ్ళను మాట్లాడుతుంటాం. ఇక్కడ ఆ సంగతి, అక్కడ సందర్భం జరగలేదు. నిన్నడు పగ జరుగు అని చెప్పలేరు వాళ్ళు. హల్లెలూయా కదా. ఆయన మాత్రం ఎలా ఉన్నాడు, ఇళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి అడుక్కోనే దాని దృష్టితోటి ఇంకేమైనా దొరుకుతుందేమని ఆయన తీక్షణంగా వాళ్ళ యందు లక్ష్యం ఉంచిండు. వాళ్ళు ఏం చెప్తున్నా అంటే, మా దగ్గర ఎండి బంగారం మా దగ్గర లేదు నీకు ఇవ్వడానికి. హల్లెలూయా. మా దగ్గర ఇంకేమన్నా మా దగ్గర ఇచ్చేదిగా లేదు, కానీ మాకు కలిగింది నీకు
ఇస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామము కలిగి వాళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. చెప్పలు కూడా దేవనామాన్ని మహింపరుద్దాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అండి, ఈ వాళ్ళు చూస్తున్న దృక్పథం వేరుగా ఉంది, ఆయన చూస్తున్న దృక్పథం వేరుగా ఉంది. ఆయననేమో దొరుకుతుందేమన్నా, ఇంకేమైనా ఎక్కువ ఇస్తారేమో అని చెప్పి ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఆయనలో జీవాన్ని చూస్తున్నారు, ఆయనలో ఆ శక్తి పొందుకునే దాన్ని చూస్తున్నారు, ఆయనలో దేవుని మహిమను వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి నీవు మాకు కలిగింది నీకు ఇస్తున్నావు, యేసు నామములో నీవు లేచినాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నడిచే స్థితి నీకు లేదు, ఆయనకు నడిచే స్థితి లేదు. హల్లెలూయా. కానీ నడుస్తాడు అనే దాన్ని వాళ్ళు చూస్తున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన లేచి నడుస్తాడు, యేసు నామాన్ని బట్టి ఈయన లేచి నడుస్తాడు అనే దాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఆయనలోకి జీవాన్ని పంపించినట్లు, బలాన్ని పంపించినట్టు మనము చూస్తున్నాం. బలము పొంది చీలమండలు బలం పొంది దిగ్గున లేచాడు, గంతులు వేస్తున్నాడు అంట. అంతకుముందు ఆయన జీవన విధానం ఎలాగుంది? ఎవరో లాక్కొని రావాలి, ఎవరో నెట్టుకొని రావాలి, ఆయన అక్కడ కూర్చోబెట్టాలి. ఇప్పుడు హల్లెలూయా ఎలా ఉన్నాడు? ఆయన లేచి గంతులు వేసి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన దృక్పథం ఎలా ఉందంటే, ఇదిగో మనం కూడా ఎలా మాట్లాడతామంటే దేవుని సన్నిధిలో కొంచెం ఈ ప్రభువా అన్నట్లు ఉంటాం. ఎలా ఉంటాం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇంతే చాలయ్యా, నాకు కొంచెం వెయ్యి, నాకు ఇదే చాలు ప్రభువా అని మనం తక్కువలో ప్రార్థన చేస్తూ, లేకపోతే ఇలాగా మనము ఏదో ఇస్తాడు దేవుడు అని మనము అలాగ అడిగినట్టుగా ఉంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నీలో నేను జీవముంచి ఉన్నాను, నీవు లేచినడు. హల్లెలూయా. నీవు లేచి నిలబడు, నీ కొరకు చాలా పని కలిగి ఉన్నావు, నీవు వెళ్తావు, నీవు చేయగలుగుతావు అని దేవుడు మాట్లాడితే, నాకు చేత కదా ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా అని మనం మాట్లాడతాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కన్నులుండి, అందుకే కాళ్ళు నుండి నడవలేక, కన్నులుండి చూడలేక ఉన్నవాళ్ళు ఉన్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే ఆయన కాళ్ళు లేవు, కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం అతనిలో ఉన్నది కాబట్టి, ఆయన కాళ్ళు విడుదల చేశారు కాబట్టి ఆయన లేచి దిగులు నిల్చొని నడిచిండు. ఇదిగో మనుషులు చూస్తున్నప్పుడు, ఇదిగో మనం ఎలా ఉంటామంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి, ఇదిగో నడవలేని స్థితిలో ఉన్నవాడుగా. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో చేసుకుంటున్న పని చేస్తున్నట్టుగా, నడవలేని స్థితిలో నీవు ఉన్నట్టుగా ఉన్నవేమో, కానీ దేవుడు చూస్తున్నాడు ఏంటంటే నీవు నడవగలవు, అనేక మందిని నడిపించగలవు అని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడవగలవు, అనేక మందిని నీవు నడిపించగలవు అని దేవుడు చూస్తే, నేను నడవలేని ప్రభువా అన్నట్టుగా నీవు చూస్తున్నావు, నిన్ను నీవు తక్కువగా చేసుకునే అవకాశం తీసుకుంటున్నావు. దేవుడు నిన్ను లేచి నడవగలవు, ఇంకో నడిపించగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నిన్ను నీవు తక్కువ చేసుకోవడానికి వీల్లేదు. అలాగే దేవుడు ఏ దృష్టితో నీవు చూస్తున్నాడో నిన్ను నీవు కనిపెట్టేవాడుగా, కనిపెట్టేదానికి మనము ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన లేచి నడుస్తూ ఆరాధన చేస్తూ గంతులు వేసి వెళ్ళిపోయాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇగో ఇంతకుముందు నీ జీవితం అలాగే ఎవరో నెట్టుకొచ్చినట్టుగా, ఎవరో మనల్ని నడిపించినట్టుగా, ఎవరో ఇస్తే మనం వెళ్తున్నట్టుగా, ఎవరో మనల్ని నడిపిస్తున్నట్టుగా మనం ఉన్నదేమో, కానీ ఇప్పుడు నీవు నిలబడే స్థితిలో నీవు ఉన్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడిచే స్థితిలో నీవు ఉన్నావు, నీవు వెళ్ళే స్థితిలో నీవు ఉన్నావు, నీవు పరిగెత్తే స్థితిలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను నియమించిండు. నీవు నడిచే స్థితిలో నీవు ఉన్నావు, వెళ్ళే స్థితిలో నీవు ఉన్నావు, చేసే స్థితి నీకున్నది. కానీ ఇంకను దాన్ని నీవు అలాగే చూడక, నీవు చేసేవాడుగా లేకుండా, ఇదిగో నడిచేవాడుగా లేకుండా, ఇదిగో పరిగెత్తేవాడుగా లేకుండా, ఇదిగో నీవు నడవలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభువా అన్నట్లుంటే, దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు నీవు చూడలేవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమను మనం పొందుకోలేం.
అందుకే ఆయన తట్టు ఆయన ఎలా చూసిండు, ఏదో దొరుకుతుంది అనుకున్నాడు, కానీ ఆయనకు ఏమి ఇచ్చారు? ఆయన జీవాన్ని ఆయనకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా నీకు మరణం నుంచి జీవంలోకి నీవు నడవడానికి, ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆత్మ సంబంధమైన జీవాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ఇగో ఆల్రెడీ మనం బ్రతికి ఉన్నాం, కానీ ఆత్మలో నీవు ఇంకా జీవం పొందుకొని శరీరం అనే ఈ శరీరాన్ని మనం చనిపోయినప్పటికీ కూడా ఆత్మ జీవం కలిగి దేవుని యొద్దకు వెళ్ళడానికి ఆయన మనల్ని సిద్ధంగా చేయడానికి ఆయన చూస్తున్నాడు. ఇదిగో నేను ఎలా ఉన్నాం అని అంటే, ఇదిగో నా పని అయిపోయింది ప్రభు అన్నట్లు నీవు ఉంటే నీవేమి చేయలేవు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నడిచేవాడుగా, దానికి స్తోత్రం, హల్లెలూయా, పరిగెత్తేవాడుగానే ఉండాలి. నడిచే స్థితి నీకుందా? నీవు పరిగెత్తే స్థితిలోకి నీవు వెళ్ళాలి. నీవు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో కొంచెం నీవు నడవడానికి ఉంటే పరిగెత్తే స్థితిలోకి నీవు వెళ్ళాలి. ఇదిగో నీవు చూస్తున్నావు, ఇంకా తేటగా నీవు చూడగలగాలి. ఇదిగో మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని యొక్క చూపు ద్వారా నీవు చూడాలి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు, అలాంటి ప్రేమ నీకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. ఇంతకు మనం గమనిస్తే అక్కడ కూడా కడసరి వాడున్నాడయ్యా అనంటే, దేవుని దృష్టిలో ఆయన అభిషేకించబడేవాడుగా, రాజుగా నియమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ తండ్రి దృష్టిలో గోవులను కాసుకునేవాడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎవరైతే తీసుకొస్తున్నారో, ఎవరైతే అతన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచుతున్నారో వాళ్ళకి ఎలా ఉన్నాడు? సంపాదించేవాడుగా ఉన్నాడు. అడుక్కొని సంపాదించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సంపాదించి పెట్టేవాడుగా ఉన్నాడు ఆయన. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అతనికి ఉపయోగకరంగా లేదు, కానీ ఇతని అడుక్కుంటే ఎవరు బ్రతుకుతున్నారు? అతన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచే వాళ్ళు బ్రతుకుతున్నారు. మంచిదే, కానీ అతనిలో వాళ్ళు మేలు జరగడానికి, అతనికి ఏమైనా చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేరు. ఎందుకంటే అలా అడుక్కుంటేనే వాళ్ళకి లాభం. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేయలేరు కూడా. అలాగే మనుషులు మనల్ని చూస్తారు, ఏం చేయలేరు, వీళ్ళు ఇలాగ ఉండాలి, మనం ఇలాగే ఉండాలి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని యొక్క బిడ్డలైన మనం, దేవుని యొక్క కుమారులైన వాళ్ళు తర్వాత యోహాను వాళ్ళు, తర్వాత పేతురు, యోహానులు అలా చూడలేదు ఆయనను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సంపాదించి పెట్టేవాడుగా చూడలేడు. ఎలా చూస్తున్నాడంటే, ఆయన నడిచి జీవం పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు నడిచేవాడుగా, పరిగెత్తేవాడుగా, దేవుని మహిమపరిచేవాడుగా ఆయన చూస్తున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ఆయనకు పనికొచ్చేవారుగా, ఆయనను మహిమపరిచేవారుగా, ఆయన పని చేసేవారుగా, ఆయన పని కొరకు పరిగెత్తేవారుగా, ఆయన కొరకు పరిగెత్తేవారుగా మనల్ని చూసుకోవాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అదే చూస్తున్నాడు. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మన ద్వారా జరిగించడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇదిగో నడవని స్థితిలో ఉన్నవాడు నిన్ను నడిపించే స్థాయికి తీసుకొచ్చిండు. ఇదిగో నీకు కాళ్ళు లేనప్పుడు కాళ్ళు ఇచ్చిండు. ఇదిగో నీకు శక్తి లేనప్పుడు శక్తినిచ్చిండు. బలహీనపడ్డప్పుడు బలం ఇచ్చిండు. ఎందుకంటే నిన్ను దేవుని యొక్క ఆయన ప్రణాళికను ఈ లోకంలో జరిగించడానికి, ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి నిన్ను నియమించిండు. ఆయన నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన ఇదిగో నీవు ఒకప్పుడు నెట్టుకొచ్చేవాడుగా, ఒకప్పుడు దొబ్బుకొచ్చేవాడుగా, ఒకప్పుడు ఎవరో ఎత్తుకొచ్చేవాడుగా ఉన్నావు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహిమల ద్వారా, దేవుని కృప ద్వారా ఆయనను తెలుసుకొని ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నీవు మారిపోయావు. ఇక మీదట ఎవరు నడిపించేవాడుగా, ఎవరో నెట్టుకొచ్చేవాడుగా ఉండకూడదు. నిన్ను నీవే మలుచుకొని దేవునికి పనికొచ్చేవాడుగా, ఆయన శక్తిని పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించేవాడుగా, ఆయనకు మహిమ తెచ్చేవాడుగా, ఇంకా ఇతరులను నడిపించేవాడుగా, ఇతరులను దేవుని మహిమలోకి తీసుకొచ్చేవాడుగా ఆయన చూడబోతున్నాడు నిన్ను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దాని కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కానీ ఎంతసేపు ఏమిస్తాడు, ఏం జరుగుతుంది, ఎవరన్నా ఇస్తే బాగుండే, ఎవరన్నా నన్ను నడిపిస్తే బాగుండే అన్నట్లుగా దేవుడు నిన్ను చూడట్లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రజలను నడిపించే అవకాశం దేవుడు దావీదుకి ఇచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల కాపరి అయిన వాడిని దేవుని ప్రజలను నడిపించే సామర్థ్యం దేవుడు ఆయనలో చూస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. గోలియాతును యుద్ధానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అన్నలు, అయ్యే ఎందుకు వచ్చినావురా, నీకేం పని ఇక్కడ, వెళ్ళిపోనేవు, పిల్లవాడవు అని చెప్పి అన్నాడు. తన అన్నలు ఆయన తక్కువగా చూశారు. కానీ
ఆయన రోషం కలిగి దేవుని బిడ్డగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాజు దగ్గరికి వచ్చి ఆ మాట నేను యుద్ధం చేస్తానంటే రాజు దగ్గరికి తీసుకుపోయి అందరూ కూడా హేళన చేస్తారు. ఇదిగో గొర్రెల కాపరి, ఇదిగో దావీదు పేరు అని చెప్పి హేళన చేస్తారు. నీవు బాలుడు కదా అని రాజు మాట్లాడతాడు. ఆయన నేనొక్కనే కాదు యుద్ధంలోకి వెళ్ళేది. హల్లెలూయా. నాతో పాటు ఎవరున్నారు? నా దేవుడు నాతో పాటు యుద్ధంలో నిలబడతాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చో. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, మనం గమనిస్తే అలా చూడండి అన్న. అయితే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా మనము మన దృష్టిని మలసాలి, ఎలాగ మనం చూసుకుంటున్నాం, అలాగే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన నువ్వు ఎలా చూస్తున్నావు. ఆయన శక్తిమంతుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేసే సమర్థుడైన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనలను తక్కువ చేయక దేవుడు ఏమి నీలో చూస్తున్నాడో అలాంటి స్థితిలోకి మనం రావాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనలను ఇచ్చి నడిపిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఎదురు తిరగబడకపోతే మనం ఏం చూస్తామంటే పరిస్థితులను మాత్రం చూస్తాం, ముందున్న పరిస్థితులను చూస్తాం, లోపలికి మనం వెళ్ళాం. చూడండి, 2 రాజుల గ్రంథంలో ఒక సంగతి మనం గమనిస్తే 15వ అధ్యాయం 16, 17 వచనంలో మనం గమనిస్తాం. 2 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక సిరియా రాజులు వాళ్ళు వీళ్ళను చుట్టుముడతారు. వచ్చి ఆ రాత్రి ఏదైనా చేసి, అంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే, దైవ సేవకుడు చాలా పవర్ఫుల్ గలవాడు. మనం ఏం మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా ఆయనకు తెలిసిపోతున్నాయని చెప్పి ఏం చేద్దాము అని అనుకుంటే, హల్లెలూయా. చూడండి, అక్కడ ఇజ్రాయేల్ రాజు దైవజనుడు తన తెలిపిన హెచ్చరిక చేసి స్థలమును పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పి రాదా అని వారిని అడగగా, తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, 12వ వచనం, ఇజ్రాయేలు రాజు పక్షమున ఏమన్నాడంట, ఎవరునూ లేరు కానీ ఇజ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేస్తున్నాడని చెప్పినమాట. హల్లెలూయా. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడుండు చోటు చూసి రమ్మని అతన్ని సెలవేగా అతడు దోతానులోనున్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ రాజుకు ఎలా తెలుస్తుందిరా, మనం మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ అక్కడ మనం ప్రతి మాట తెలిసిపోతుంది. మనము సీక్రెట్గా తెలుసుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, అంతఃపురంలో మనం కొన్ని పనులు చేయాలని మాట్లాడుతున్నాం, ఒక ప్లాన్ కలిగి ఉంటున్నాం.
ఆ ప్లాన్ అంతా ఎవరు తెలిసిపోతుంది? ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతుంది. మరి ఏంటి సంగతి అని అంటే అందులో ఒక ఆయన అన్నాడు, ఏం లేదు, అక్కడ ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవక్తకు మనం ఏం మాట్లాడుకున్నా అన్నీ కూడా బయలుపరచబోతున్నాయి. అందుకే రాజుకు చెప్పేస్తున్నా అంటే అతన్ని తీసుకొద్దాం. ఇంకా అతన్ని తీసుకొస్తే అక్కడ ఏం చెప్పాడు? ఆ రాజుకు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నామో చెప్పడని చెప్పి అతన్ని తీసుకురావడానికి వాళ్ళు బయలుదేరినరు. అప్పుడు చూడండి, పొద్దున్నే వాళ్ళు రాత్రికి వచ్చి మొత్తం చుట్టుముట్టినరు. పొద్దున్నే ఆయన లేచిండు, తెల్లవారుజామున లేచి తన సేవకుడు అతని దగ్గర ఉన్న ఆయన లేచి బయటకు వచ్చినప్పుడు మొత్తం రథంలతో నిండి ఉన్న సైన్యం అతను చూసిండు. చూసి ఆయన భయపడిపోయి, అయ్యో నా ఏలినవాడ, మనం ఇంకేం చేయాలి, మన చుట్టూ అంతా కూడా సైన్యం వచ్చింది, మన పని అయిపోయిందని చెప్పి ఆయన పరుగున పోయి తన దైవ సేవకుడు ఉన్న యజమానికి తెలియజేసిండు. అప్పుడు ఆయన అంటున్నాడేమో, యెహోవా భయపడకు, మన పక్షంగానున్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కళ్ళను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండునుట చూచెను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవునామమును మహిమపరుద్దాం గట్టిగా ఒకసారి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏ దృక్పథంతో మనం చూస్తున్నాం అంటే నిజంగానే పైన పరిస్థితులను మనం చూస్తాం. కొన్నిసార్లు అవి అన్నీ కూడా మన చుట్టూ సైన్యం ఉంది కదా, మన పని అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము, మనల్ని వాళ్ళు చంపేస్తారు అన్నంతగా అక్కడ ఉన్నటువంటి సేవకుడు భయపడిపోతున్నాడు. కానీ మనోనేత్రాలు తెరవబడ్డా దైవజనుడు చూస్తున్న చూపు వేరు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఎవరిని చూస్తున్నాడంటే వారి చుట్టూ అగ్ని రథములతో, దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చుట్టూ దేవుని యొక్క అగ్ని సైన్యం నిలబడ్డట్టు వారిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈయన చూస్తున్నాడు. కాబట్టి యెహోవా వీని కళ్ళు తెరవమన్నప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. వారి చుట్టూ వారి కన్నా అధికులైన దేవుని సైన్యాన్ని ఆయన చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పైన జరుగుతున్న వాటిని మనం చూస్తాం, పరిస్థితులను చూసి భయపడిపోతాం. ఇక్కడ తన సేవకుడు పరిస్థితులను చూసి భయపడిపోయాడు. కానీ ఆ లోపల అంతరంగంలో తర్వాత దేవుని యొక్క దృష్టితో చూసే అవకాశం అతను తీసుకోలేడు. కాబట్టి దేవుని యొక్క దాసుని ద్వారా ఆయన కళ్ళు తెరవబడ్డట్లు ప్రార్థన చేసిన వెంబడి ఆయన కళ్ళు తెరవబడి మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు దేవుని సైన్యాన్ని ఆయన చూస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా కొన్నిసార్లు ఏమవుతామంటే చూస్తున్న పరిస్థితులను బట్టి భయపడిపోతాం. మనం సరైన దృక్పథం ఉండవు. అయ్యో మన పని అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము, మనం ఇంకా ముందుకు వెళ్ళలేము అన్నట్టుగా మనకు పరిస్థితులు కనబడతాయి. కానీ నీవు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆ మనోనేతలు తెరవబడడానికి నువ్వు ప్రార్థన చేసి దేవుని అడిగితే ఖచ్చితంగా నీకు ఒక మార్గం కనబడుతుంది. అదేంటంటే దేవుడు నీతోనే ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. నీవు భయపడొద్దనే సంగతి దేవుడు నీకు బయలుపరుస్తాడు. చూడండి, ఇక్కడ వెంటనే ఆయన కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆయన దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అగ్ని రథములు పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండినట చూచెను. అంతా కూడా పర్వతం అంతా కూడా దేవుని సైన్యం చేత నింపబడి ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నా చుట్టూ దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉండాలని కోరుతాడు, కానీ మనమే చూడం. హల్లెలూయా. నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు, కానీ మనమే అడగం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మనమే నడవం. మనం దేవుని దృష్టితో మనం చూడాలి. కానీ ఎంతసేపు మనం పరిస్థితులను చూసి భయపడిపోయి ఇంకా మా పని అయిపోయిందని చెప్పి మనం ఎప్పుడు కూడా రోధించేవారుగా లేకపోతే చేతగాని వారుగా ఉండిపోతాం. ఇగో దేవుని దృష్టితో దేవుని మనోనేత్రాలు తెరవబడినప్పుడు నీవు చూపు కలిగి ఉండాలి, దూరదృష్టి కలిగిన ఉండాలి. చూసేవాడిగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం భయపడకూడదు. దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని మనం నమ్మాలి.
దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మాలి. ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టుగా ఆయన వెంబడించిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారి చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఉన్నదని మనం ఎరిగి ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని కుమారుడుగా నువ్వు గుర్తించబడాలి మొదట. నీవు దేవుని కుమార్తెగా నువ్వు గుర్తించబడాలి మొదట. అప్పుడు దేవుని కార్యాలు నీవు చూస్తావు. నీవు మనోనేత్రాలు తెరవబడతాయి. కానీ ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి భయపడే వారికి, పరిస్థితులు జరుగుతున్న వాటిని భయపడే వారికి, ఈ పైన ఉన్న వాటిని చూస్తూ భయపడే వారికి దేవుని కార్యాలు కనబడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు కనబడాలంటే నీవు ఆత్మ సంబంధమైన కన్నులతో నీవు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కన్నులతో నీవు చూడాలి. దేవుడు చేస్తాడనే నమ్మకం నీకు ఉండాలి. ఆయన చేయగలడు. ఆయన దృష్టి వేరు. ఇదిగో ఈ లోకంలో ఉన్న దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. నీవు చూస్తున్న దృష్టి వేరు. అయితే నీవు దేవుడు చేసే కార్యాలను నువ్వు కనుగొనలేవు. నీ జీవితంలో ఎన్నో మేలు చేయడానికి దేవుడు సిద్ధం ఉన్నాడు, అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధం ఉన్నాడు. కానీ మనం వాటిని చూడం. నేను స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులను చూసి భయపడిపోతాం, కష్టాన్ని చూసి భయపడిపోతాం. దేవుని కార్యాలు అవి అగోచారమైనవి, అవి అందవు. కానీ అవి మనం కనుక్కోవాలి. ఎట్లా అంటే మోకాళ్ళ మీద మనోనేత్రాలు తెరవబడి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆ నేత్రాలు తెరవబడ్డప్పుడు నీవు దేవుని కార్యాలను చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి కూడా అడుక్కునే ఆ వ్యక్తి కూడా దేవుడి ఇళ్ళ దగ్గర ఏమైనా దొరికిస్తాడేమో, ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే మనో సంబంధమైన ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆ వ్యక్తిలో శక్తిని, ఆ వ్యక్తిలో జీవాన్ని, ఆ వ్యక్తిలో నడవడాన్ని, ఆ వ్యక్తి దేవుని మహిమపరచడాన్ని వాళ్ళు చూసి ఆయనతో మాట్లాడినారు. ఏసునామములో నేను స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడు చేస్తాడు, ఆయన సమర్థుడైన దేవుడు అనే దృక్పథం కలిగి నీకు ఉండాలి. నీవు నేను ఆయనను మనోనేత్రాల ద్వారా ఆత్మ నేత్రాలు తెరవబడ్డ వాళ్ళుగా మనం చూడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు కార్యాలను నీవు చూస్తావు, నీవు ముందుకు సాగుతావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన జయమిచ్చేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అపజయము ఇచ్చేవాడుగా ఆయన లేడు. దేవుడు ఏ దృష్టితో నేను చూస్తున్నాడో ఆ దృష్టితో నిన్ను చూసుకోవాలి. తర్వాత ఇతరులను కూడా చూడాలి, ప్రేమించాలి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలుతో నింపుతాడు. ఒక అద్భుతం చేయాలని దేవుడు చూస్తున్నాడు. నీవు నడవాలి అని చూస్తున్నాడు. కానీ నువ్వు ఎంతసేపు నేను కూర్చోవాలని చూస్తావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిగెత్తాలని దేవుడు చూస్తున్నాడు. కానీ నువ్వు ఎంతసేపు మెల్లగా నడుస్తాను నీవు అంటున్నావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప అద్భుతం దేవుడు నీ కొరకు కనిపెట్టి ఉన్నాడు. కానీ నాకు కొంచెం ఈ ప్రభువా అని మనం అడుగుతాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మహత్కార్యము, దేవుని కార్యాలు ఉన్నతమైనవి, మనకు అందవు. నీవు ఏ దృష్టితో నీవు చూస్తున్నావు, ఏ దృక్కోణంలో నీవు ఉన్నావు, మనుషులను ఎలా నీవు చూస్తున్నావు, అలాగే నిన్ను నీవు ఎలా చూసుకుంటున్నావు, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును దేవుడు రాజుగా చూస్తున్నాడు. ఆ కుంటివాణ్ణి దేవుడు జీవము కలిగి శక్తితో నడిచేవాడుగా దేవుడు చూస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఎలీషా ఆ సేవకుడు బయట ఉన్న రథములను చూస్తున్నాడు, లోక సంబంధమైన ఆ రథములను, ఆ సైన్యాన్ని చూస్తున్నాడు. కానీ దేవుని సేవకుడుగా ఆయన ఏం చూస్తున్నాడు? దేవుని యొక్క అగ్ని రథములను ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను దేవుని యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆత్మ సంబంధమైన నేత్రాలతో దేవుని కార్యాలను నీవు చూస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తూ ఆయన నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు జరిగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రం తండ్రి. మా పరమతన నీకు వందనాలు. ఈ దినం ప్రభువా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. నాయన నీకు వందనాలు. నీవు చూస్తున్న దృక్పథాన్ని మేము అర్థం చేసుకోవడానికి అయ్యా మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా, మా మనోనేత్రాలు తెరవండి దేవా. అయ్యా మేము చూస్తున్నది ఈ పరిస్థితులను బట్టి మేము భయపడిపోతున్నాం. ఇదిగో మాకు జరుగుతున్న కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఇదిగో చూస్తున్న వాటిని బట్టి మేము భయపడిపోతున్నాం. ఇదిగో మేము ముందుకు సాగేవారుగా లేము తండ్రి. ఇదిగో మమ్మల్ని బలపరచండి ప్రభువా. మీరు చూస్తున్నట్టుగా మేము కూడా తండ్రి చూడడానికి అయ్యా, మమ్మల్ని మేము మలుచుకోవడానికి, మమ్మల్ని మేము తండ్రి బలపరచుకోవడానికి నీ కృప చూపించండి తండ్రి. మీ కనికరం మాకు దయచే ప్రభా. ఇదిగో ఆ
వ్యక్తి పడి ఉన్నాడు, ఆయన భిక్షం అడుక్కునేవాడుగా ఉన్నాడు, కానీ ఆయనలో జీవాన్ని నీవు తీసుకొచ్చావు. ఇదిగో నేను కూడా ప్రభా ఒకప్పుడు తండ్రి చనిపోయిన వాడుగా ఉన్నాను, జీవం లేని వాడుగా ఉన్నాను ప్రభా, ఇదిగో నడవలేని స్థితిలో ఉన్నాను ప్రభా. నీవు ఎరగనప్పుడు తండ్రి ఇదిగో నాకు అగమ్య గోచారంగా ఉన్నది ప్రభా. ఇదిగో నిన్ను ఎరిగిన తర్వాత నేను జీవం కలిగి ఉన్నాను, నేను నడిచేవాడుగా ఉన్నాను, కానీ ఇంకను నా మనోనేత్రాలు తెరవమని ప్రభా ప్రార్థిస్తున్నాను. ఇంకా నీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయి. ఇదిగో నేను నడుచుకునేవాడు కాదు, ఇతరులను నడిపించేవాడుగా, ఇతరులను నడిపించేవానిగా, ఇతరులను నడిపించేదానిగా నేను ఉండడానికి సహాయం దయచేయి. ఇతరులను ప్రభా నడిపించి వారికి మేలుకరమైన జీవితం ఇచ్చేవాడుగా నన్ను మలుచుమని ప్రార్థిస్తున్నాం. అలాంటి నేత్రాలు కలిగి, అలాంటి ఆత్మ సంబంధమైన నేత్రాలతో నేను ముందుకు సాగేవాడుగా సహాయం దయచి నీ గొప్ప కార్యాలను నేను చూడడానికి, అద్భుత కార్యాలను నేను చూడడానికి అయ్యా నాకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీవు నన్ను దర్శించు ప్రభువా, ఇదిగో నన్ను బలపరచు ప్రభువా. నీ కార్యాలు నా జీవితంలో జరుగునుగాక. మనుషులు చూస్తున్నప్పుడు, ఇదిగో మా తోటి వారు చూస్తున్నప్పుడు అయ్యా నా కుటుంబంలో నేను తృణీకరించేవాడిగా ఉన్నానేమో, లేదు లెక్కలేని వాడుగా ఉన్నానేమో, కానీ ప్రభా నీవు నన్ను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా చూస్తున్నావు, ఇదిగో శక్తి గలవానిగా చూస్తున్నావు. అలాంటి దృక్పథంలో నేను ఉండి ముందుకు సాగేవాడుగా, మనుషులకు మేలు జరిగించేవాడుగా, మనుషులకు ప్రభా ఉపయోగకరంగా ఉండేవాడుగా, అయ్యా నీకు ఉపయోగకరంగా ఉండేవాడుగా, ఈ లోకంలో నీ మహిమను కనపరిచేవాడుగా, నీ చిత్తాన్ని జరిగించేదానిగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కానీ ప్రతి బిడ్డను వాడుకోండి తండ్రి, నీ కార్యం జరిగించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామములో నేను లయపరుస్తున్నాను ప్రభువా. సంపూర్ణ విడుదల, ఆరోగ్యం వచ్చునుగాక, మా మనోనేత్రాలు తెరవబడునుగాక, అయ్యా మా చూస్తున్న చూపు మార్చబడునుగాక, మా దృక్పథం మార్చబడునుగాక, మా ఆలోచన మార్చబడునుగాక, నీవు చూస్తున్నట్లు మేము ఉందుముగాక. అలాంటి దృక్పథంతో నిన్ను కూడా మేము చూసి ప్రభువా అయ్యా నీ కార్యాలను చూచుముగాక, నీ కార్యాలను మేము జరిగించుదుముగాక. అలాంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేసి మాయం పొందమని ప్రభువా నీ కార్యం మా జీవితంలో జరుగునుగాక, ఒక్కొక్కరి జీవితంలో జరుగునుగాక. ఇప్పటి వరకు ఎవరో లాక్కొచ్చేవారుగా ఉన్నారేమో, ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ప్రభువా వారే నడిచేవారుగా, వారే పరిగెత్తేవారుగా, ఇతరులను నడిపించేవారుగా, ఇతరులను నడిపించేదానిగా, వారిలో జీవం వచ్చేవాడుగా, జీవాన్ని విడుదల చేసేవారుగా ఉందురుగాక. అలాంటి గొప్ప కృప దయచేసి మాయం పొందమని, ప్రతి బిడ్డను బలపరిచి నడిపించమని, విన్న వాక్యం ప్రతి జీవితంలో అది మేలుకరంగా ఉన్నట్టు సహాయం దయచేయమని యేసు సర్వశక్తుల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.